కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వరంగల్ ఇష్యూ దుమారం రేపుతోంది. సొంత పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కొండా మురళి విషయంలో హైకమాండ్ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తేల్చిందేంటి? ఎమ్మెల్యేల భేటీలో జరిగిన చర్చ ఏంటి? ఇప్పుడు ఇదే ముచ్చట గాంధీ భవన్ సర్కిల్స్ లో గుసగుసలకి కారణమవుతోంది. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ పీక్స్ కు చేరింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆ సంగతేంటో చూడాలంటూ రాష్ట్ర పార్టీ నేతలకు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే హుటాహుటిన రంగంలోకి దిగిన పిసిసి క్రమశిక్షణ కమిటీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొండా మురళి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఆయనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనూ భేటీ అయింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో కమిటీ ముందు ఎమ్మెల్యేలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వ్యవహారం ఏంటో నాంచకుండా తాడోపేడో తేల్చాలని కరాఖండిగా చెప్పేశారట. పదే పదే క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉందంటూ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారట. తిట్లు తిన్నది తామే, ఇప్పుడు కమిటీ ముందు హాజరవుతున్నది తామే అంటూ ఆవేదన చెందినట్టు సమాచారం. ఈ పరిణామం దేనికి సంకేతమని ఎమ్మెల్యేలు కమిటీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తమను దుర్భాషలాడి తప్పు చేసిన వ్యక్తి జిల్లాలో హీరోలా తిరుగుతుంటే తాము మాత్రం క్రమశిక్షణ కమిటీ ముందు నిలబడ్డామంటూ చైర్మన్ మల్లురవిని నిలదీశారట ఎమ్మెల్యేలు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందని తేల్చి చెప్పారట ఎమ్మెల్యేలు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి తమ వాదనను వినిపించారు ఎమ్మెల్యేలు. ఇష్యూపై ఇప్పటికే 3 సార్లు భేటీ అయిన క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేస్తూ వస్తోంది. దీనిపై మరోసారి సమావేశం నిర్వహించే ఆలోచనతో డిసిప్లినరీ కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అందువల్ల ఏమేమి ఉన్నాయనేది తెలుసుకొని ఆ విషయాలకు అనుగుణంగా ఏం చేయాలని ఏదేమైనా వీలైనంత త్వరగా ఈ వివాదానికి ఎన్కార్డ్ వేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ లొల్లి ఇంతటితో ఆపాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఆర్డర్స్ పాస్ చేశారని కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మాత్రం కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందే అని, లేదంటే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరి కొండా మురళిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేదంటే కండిషన్ లో భాగంగా ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.